రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన హైదరాబాద్ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రాధాన్యతలని మార్చుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఎర్రగడ్డ డివిజన్ వాసవి బృందావన్ గేటెడ్ కమ్యూనిటీలో పర్యటించారు. ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాయని, ఆ అప్పులకు మిత్రులు కూడా కట్టలేని పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టివేశాయన్నారు. ఐటీ, ఫార్మా, హెల్త్ లాంటి ప్రధానమైన రంగాలకు హైదరాబాద్ హబ్గా ఉందని, పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. నగరంలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అప్పుడే ప్రజల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు మారుతాయని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఒక ఐటీ సిటీ కాదు. హైదరాబాద్ అంటే గౌలు కూడా ఓల్డ్ సిటీ చార్మినార్ ఇవేవి కూడా పట్టించుకోలేదు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఈ విషయంలోనే మేము అన్ని రకాలుగా అన్ని ప్రాంతాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనయిస్తున్నాం. మనం 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ 2047 టార్గెట్గా పెట్టుకొని ఆ రోజు వరకు మనము అభివృద్ధి డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అయ్యి ప్రపంచంలో ఏవైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో ఆ దేశాల సరసన మన దేశం కూడా ఉండాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకొని వికసిత్ భారత్ పేరుతో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం కోసం అన్ని రంగాలలో కూడా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.